అందరికీ నమస్తే. నేను మీ గోవింద్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్లడ్ రిపోర్ట్స్ ఎలా చూడాలి, బ్లడ్ రిపోర్ట్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, దాని వాల్యూస్ని మనం ఎలా చదువుకోవాలి. మనం మెడికల్ కాదు కదా, మెడికల్ డిపార్ట్మెంట్లో పని చేయకపోయినా కానీ మెడికల్ రిపోర్ట్స్ ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకుందాం. స్కాన్ రిపోర్ట్స్ ఎలాగా, ఎక్స్రే రిపోర్ట్స్ ఎలాగా అనేది తెలుసుకుందాం. అవి స్కాన్ ఎందుకు చేస్తారు, ఏ స్కాన్ దేనికి ఉపయోగపడుతుంది, ఏ టెస్ట్ ఏ టైంలో చేస్తారు అనేది ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటిగా బ్లడ్ రిపోర్ట్స్ గురించి తెలుసుకుందాం. బ్లడ్ రిపోర్ట్స్ చాలామంది అనుకుంటారు మనకి అన్ని రకాల బ్లడ్ టెస్టులు చేస్తారు. చాలామంది ఫుల్ బాడీ అన్ని రకాల బ్లడ్ టెస్టులు చేసేయండి అంటూ ఉంటారు. కానీ బ్లడ్ రిపోర్ట్స్ అంటే, బ్లడ్ టెస్టులు అంటే కొన్ని వేల రకాల టెస్టులు ఉన్నాయి, లెక్కలేనన్ని టెస్టులు ఉన్నాయి. సో మనకి రెగ్యులర్గా చేసే కొన్ని కిడ్నీలకి, లివర్కి, షుగరు, ప్యాంక్రియాస్, అలా ఒక పర్టికులర్ పార్ట్కి ఏ పార్ట్కి ప్రాబ్లం ఉందో, లేకపోతే వైరస్ని కానీ ఐడెంటిఫై చేసేది, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, ఇలా దేనికి అవసరమో దానికి మాత్రమే చేస్తారు. అన్ని రకాల టెస్టులు అనేది సపరేట్ ఫుల్ అనేది ఉండదు. మన బాడీకి ఏది ఇంపార్టెంటో, ఏది అవసరమో మన ఆ పరిస్థితికి తగ్గ టెస్టులని డాక్టర్ రాస్తారు. ఆ రిపోర్ట్స్ కొన్నిసార్లు మనం అర్థం చేసుకోవాలని ట్రై చేసి ప్రతి ఒక్కరు రిపోర్ట్లు చూస్తూ ఉంటారు. లేకపోతే తెలుసుకోవడం కోసమని పక్కనే మెడికల్ గురించి తెలిసిన వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఎలా ఉందో చూపించుకుంటూ ఉంటాం. మనమే తెలుసుకోవచ్చుగా. అంటే బ్లడ్ రిపోర్ట్స్ ఏదైనా కానీ మూడు విభాగాల్లో ఇస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఒకటి వాల్యూస్ ఇస్తారు. వాల్యూస్ అంటే మన బాడీలో, ఎగ్జాంపుల్ షుగర్ ఉందనుకోండి, షుగరు మన బాడీలో ఇంత షుగర్ ఉంది అనేది వాల్యూ ఇస్తారు, ఎంత ఉంది అనే దానికి. పక్కన యూనిట్స్ ఇస్తారు. అంటే ఆ వాల్యూ అనేది ఎంతవరకు ఏ యూనిట్స్లో ఉంది అంటే mg/dl, 70 షుగర్ 70 ఉంది, mg/dl అంటే మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్, అంటే ఒక డెసిలీటర్లో 70 ఉంది షుగరు మీ బాడీలో అనేది దాని అర్థం. ఎంత ఉండాలో దాని పక్కనే నార్మల్ వాల్యూ ఇస్తారు. ఏ రిపోర్ట్లో అయినా కానీ వాల్యూ ఎంత ఉంది, దాని యూనిట్స్ ఏంటి, దాని నార్మల్ వాల్యూ ఎంత అనేది ఇస్తూ ఉంటారు. సో ఎంత ఉండాలి, 80 నుంచి మీకు షుగర్ 80 ఉంది, 70 నుంచి 110 ఉండాలి. సో 70 నుంచి 110 మధ్యలో ఉన్న ఏ సంఖ్య వచ్చినా నార్మల్ ఉన్నట్టే. 110 దాటినా, 70 కన్నా తగ్గినా అబ్నార్మల్ ఉన్నట్టు. సో అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి పాజిటివ్, నెగిటివ్ లేదా రియాక్టివ్, నాన్ రియాక్టివ్ అని ఇస్తూ ఉంటారు. ఈ ఏట్లకి ఇస్తారంటే ర్యాపిడ్ కిట్లు, అంటే కొన్ని ఐడెంటిఫై అయిన పాజిటివ్, నెగిటివ్, అంటే ఇప్పుడు బ్లడ్ గ్రూప్ కానీ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, అలాగే హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజు, వీడిఆర్ఎల్, ఇలాంటి వాటికి అది మన బాడీలో ఉందా లేదా అని తెలియడం కోసం పాజిటివ్ నెగిటివ్ అని ఇస్తారన్నమాట. పాజిటివ్ అంటే ఉన్నట్టు, నెగిటివ్ అంటే లేనట్టు, రియాక్టివ్ అంటే మన బాడీకి అది రియాక్ట్ అయ్యిందని అర్థం, రియాక్ట్ అవ్వట్లేదంటే నాన్ రియాక్టివ్ అని ఇస్తారు. నాన్ రియాక్టివ్ అంటే మన బాడీలో అది లేదని అర్థం. కొన్ని రకాల బ్లడ్ టెస్టులు ఇంప్రెషన్స్ ఇస్తూ ఉంటారు, అంటే మ్యాటర్ ఇస్తూ ఉంటారు అనమాట. అవి అర్థం అవ్వాలంటే కొంచెం మెడికల్ నాలెడ్జ్ ఉండాలి. లైక్ అంటే ఆర్బీసీ, హెమోగ్రామ్లో ఇంప్రెషన్ ఇస్తారు. సెల్స్ ఎలా ఉన్నాయి, సెల్ సైజ్ ఎంత ఉంది, మార్ఫాలజీ ఏంటి అనేది, అలాగే పెథాలజీ రిపోర్ట్లు కానీ ఇలాంటి వాటిలో కొన్ని ఇంప్రెషన్స్ ఇస్తూ ఉంటారు. అంతేకాకుండా బ్లడ్ టెస్ట్లో ఇంకొన్ని స్పెషల్ టెస్టులు చేస్తారు. కల్చర్ కానీ, బయాప్సీలు కానీ, పెథాలజిస్ట్ స్టైనింగ్లు కానీ ఇలాంటి చేస్తారు. ఇవి రిపోర్ట్లు చదవాలంటే కొంచెం మెడికల్ నాలెడ్జ్ ఉండాలి. మన బేసిక్ టెస్టులు మనం అర్థం చేసుకుంటే చాలు. ఎక్స్రే ఎప్పుడు తీస్తారు, ఎక్స్రే ఏ విధంగా తీస్తారు, దేనికి తీస్తారంటే ఎక్స్రే మెయిన్గా దగ్గు వచ్చిన వాళ్ళకి ఎక్కువగా చెస్ట్కి తీస్తూ ఉంటారు. అందులో హార్ట్ సైజుని చూడడానికి కానీ, లంగ్స్ యొక్క లోపల ఆ ఎయిర్ వేస్ ఎలా ఉన్నాయనేది, లేదా ఫ్లమ్ ఏమైనా పట్టిందా లేదా తెలుసుకోవడం కోసం తీస్తారు. అది కాకుండా ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు లోపల ఎముకలు విరిగినాయా లేదా ఏదైనా డిస్లొకేషన్ అయిందా, అంటే జాయింట్ తప్పుకుందా అనేది తెలుసుకోవడం కోసం ఎక్స్రే తీస్తూ ఉంటారు. ఎక్స్రేలో ఏపీ, లేటరల్, ఆబ్లిక్ అనే 3 పొజిషన్లు ఉంటాయి. 2 ఎక్స్రే తీసామండి, 2 ఒక ఫిల్మ్లు ఇచ్చామండి, ఒకటి ఈ పక్కన ఇలా ఉన్నాయండి అని చాలామంది చెప్తూ ఉంటారు. 2 ఎక్స్రేలు అంటే ఒకటే ఎక్స్రే. మనకి ఇక్కడ దెబ్బ తగిలితే దీన్ని 2 పొజిషన్లో లేదా 3 పొజిషన్లో తీస్తారు. దెబ్బ తగిలినప్పుడు ఎముకలు లోపల అన్ని ఒక విధంగా ఉన్నప్పుడు, ఫ్రాక్చర్ ఎక్కడైనా క్రాక్ ఫ్రాక్చర్ కానీ లేకపోతే చిన్న ఫ్రాక్చర్లు ఏమైనా జరిగినప్పుడు ఒకే పొజిషన్లో ఉన్నప్పుడు ఇలా తీసినప్పుడు వెనక పక్క ఉన్నది తెలీదు. సో అందుకనే 2-3 ప్లేసుల్లో తీస్తారు. ఇలా ఇదంటే ఏపీ, లేటరల్లో. ఆబ్లిక్ అంటే కొంచెం, అంటే లేటరల్కి ఏపీకి మధ్యలో
ఉన్న పొజిషన్ని ఆబ్లిక్ పొజిషన్ అంటారు అనమాట. వీటిలో ఎక్స్రే కొంతమంది ఎక్స్రే ఫిల్మ్ చూసేసి ఇగో బోను విడిగా ఉంది, ఈ జాయింట్ తప్పిపోయింది అంటూ ఉంటారు. ఈ జాయింట్ మధ్యలో ఖాళీయే కనబడుతుంది. నువ్వు మీరు ఏ ఎక్స్రే చూసినా జాయింట్ మధ్యలో లిగమెంట్స్ కానీ నెర్వస్ కానీ టెండాన్స్ కానీ ఎక్స్రేలో కనబడవు, అది ఖాళీ ఉన్నట్టే చూపిస్తుంది. సో ఎక్స్రే చూడాలి, ఫిల్మ్ చూసి చెప్పాలి అనుకుంటే మెడికల్ నాలెడ్జ్ ఉండాలి. అది మీరు ఫిల్మ్ చూసి ఏదో గ్యాప్లు ఉన్నాయి లేకపోతే ఏదో ఇడిపోయినట్టు ఉంది అని చెప్పి మీరు కంగారు పడకండి. ఎక్స్రేకి రేడియాలజిస్ట్ ఒపీనియన్ రిపోర్ట్ ఇస్తారు, ఆ రిపోర్ట్ మాత్రం చదవండి, మీకు అర్థమైనంత వరకు కొంతవరకు అర్థమవుతుంది. చెస్ట్ ఎక్స్రేలో అయితే లోపల ఫ్లమ్ ఉందా లేదా, అంటే ప్రామినెంట్ బ్రాంకోస్ ప్రామినెంట్ అయినాయా, కార్డియోమెగాలి ఉందా అనేది ఇస్తూ ఉంటారు. అదే బాడీ పార్ట్స్ చేసినప్పుడు ఫ్రాక్చర్ అని ఇస్తే ఇది విరిగిందని, కోలిస్ ఫ్రాక్చర్ అని ఇస్తూ ఉంటారు కొన్ని చోట్ల. కోలిస్ ఫ్రాక్చర్ అంటే మనం చెరుకు ముక్క ఇరిగినప్పుడు చూడండి, అది పూర్తిగా ఇరగకుండా మొత్తం ఇలా నలిగిపోయి ఇలా బెండ్ అయిపోతూ ఉంటుంది. అలాంటి ఇరిగినవి కానీ, లేకపోతే క్రాక్ ఫ్రాక్చర్స్ ఉంటాయి. క్రాక్ ఫ్రాక్చర్ అంటే బేట వేసినప్పుడు ఎముక ఇరిగిపోదు కానీ బేట వస్తుంది, అవి క్రాక్స్ అంటమాట. అబ్డామిన్ ఎక్స్రే తీసినప్పుడు ఫారెన్ బాడీ అని ఇస్తూ ఉంటారు. అంటే చిన్నపిల్లలు ఏదైనా మింగేసినప్పుడు ఎక్స్రే తీస్తూ ఉంటారు కదా, ఆ ఫారెన్ బాడీ ఎక్కడ ఉంది, ఏ ప్లేస్లో ఉంది అనేది ఇస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు రేడియో ఓపెక్ డెన్సిటీ అని ఇస్తూ ఉంటారు. రేడియో ఓపెక్ డెన్సిటీ అంటే ఎక్కడెక్కడైనా దెబ్బ తగిలి రాడు ముక్క లోపలికి వెళ్ళిపోయి ఆ రాయి లోపల ఉందనుకోండి, దాన్ని ఒక వస్తువు ఏదో కనబడుతుంది, అది ఏంటనేది తెలియదు కానీ ఒక వస్తువు కనబడుతుంది, పలానా ప్లేస్లో ఉందని ఇస్తూ ఉంటారు అన్నమాట. తర్వాత అల్ట్రాసౌండ్ స్కాన్ ఎవరెవరికి తీస్తారు, ఏ పరిస్థితుల్లో తీస్తారు అంటే, అల్ట్రాసౌండ్ అనేది సౌండ్ వేవ్స్తో పనిచేస్తుంది. ఇది బ్లాక్ అండ్ వైట్లో ఉంటుంది. ఒక సౌండ్ వేవ్స్ని ఇది పంపించి అది రివర్స్ మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత ఆ సౌండ్ వేవ్స్ని క్యాచ్ చేసి మిషన్లో ఇమేజ్ చూపిస్తూ ఉంటుంది. ఇది ఎవరికి చేస్తారంటే ప్రెగ్నెంటీస్ కామన్గా చేస్తారు. బేబీ ఎలా ఉంది, బేబీ పార్ట్స్ ఎలా ఉన్నాయి, మదరు పొట్ట లోపల ఇంకా అవయవాలు ఎలా ఉన్నాయి అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. దాంతోపాటు ప్రతి ఒక్కరికి ఏమైనా లోపల అవయవాలు తెలుసుకోవాలంటే, అంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా, యూరినల్ బ్లాడర్ ఎలా ఉంది, యూట్రస్లో ఏమైనా సిస్టులు ఉన్నాయా, ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా, ఏమైనా కంతులు ఉన్నాయా, పేగులు ఎలా ఉన్నాయి, ఇలాంటివన్నీ తెలుసుకోవడం కోసం ఈ స్కాన్ చేస్తూ ఉంటారు. లివర్ ఎలా ఉంది, స్ప్లీన్ ఎలా ఉంది, కార్డియాక్ 2D ఈకో అంటారు, 2D ఈకో స్కాను, ఇది కూడా అల్ట్రాసౌండ్తోనే చేస్తారు. బ్లడ్ ఫ్లో ఎలా ఉంది, కలర్ డాప్లర్స్ చేస్తూ ఉంటారు. అంటే బ్లడ్ ఫ్లో ఎలా ఉంది, ఆ నెర్వస్ ఎలా థ్రాంబోస్ అయినాయా లేదా, ఇవన్నీ తెలుసుకోవడం కోసం అల్ట్రాసౌండ్ చేస్తారు. అల్ట్రాసౌండ్ కలర్ డాప్లర్ అంటే ఓన్లీ మన బ్లడ్ సప్లై అయ్యే వెయిన్స్ కానీ ఆర్టరీస్ కానీ తెలుసుకోవడం కోసం చేస్తారు. అలా కాకుండా స్మాల్ పార్ట్స్ కానీ కొంచెం అల్ట్రాసౌండ్ యాప్సిస్ కానీ ఎక్కడైనా పిరమిడ్ కానీ లేకపోతే సెగ్గడ్ వేసినా లేదంటే యాప్సిస్లా తయారైన అవి చూడడానికి కూడా ఈ అల్ట్రాసౌండ్ వాడతారు. ఎఫ్ఎన్ఏసి చేసినప్పుడు కూడా ఈ అల్ట్రాసౌండ్ వాడతారు. ఈ రిపోర్ట్స్ మనం ఎలా తెలుసుకోవాలనుకుంటే అబ్డామిన్ అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో ఒక ఆర్గాన్ నేమ్ ఇస్తారు ప్రతి ఒక్కరికి. అంటే లివరు, దాని సైజ్ ఎంత ఉంది, దాని ప్యారంకైమా అంటే దాని యొక్క మాంసం ముద్ద, ఒక అవయవం, దాని సైజు, దాని యొక్క ప్యారంకైమా, దాని యొక్క కండిషన్ ఇస్తూ ఉంటారు. సో ఇవి కొంచెం అర్థం అవ్వాలని మెడికల్ నాలెడ్జ్ ఉండాలి. బేసిక్స్ మీకు తెలిస్తే సరిపోద్ది. అలాగా ఒక పోర్టల్ వెయిన్ కానీ గాల్ బ్లాడర్స్ కానీ ఇలా ఆ యొక్క అవయవం సైజు ఇస్తారు, దాని యొక్క కండిషన్ ఇస్తూ ఉంటారు. ఇవన్నీ ఏదైనా అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే కింద ఇంప్రెషన్ అని ఒకటి పెట్టి, ఏదైనా స్కాన్ మొత్తంలో ఏమైనా ఫైండింగ్స్ ఉంటే కింద ఇంప్రెషన్లో ఇస్తూ ఉంటారు అన్నమాట. అలాగే డాప్లర్ చేసినప్పుడు బ్లడ్ ఫ్లో ఎంత ఉంది, ఆ బ్లడ్ ఫ్లో ఎలా ఉంది, ఆ లోపల ఏమైనా థ్రాంబోస్ అయినాయా, ఎక్కడైనా బ్లాక్ అయిందా అనేది కలర్ డాప్లర్ చేసినప్పుడు రిపోర్ట్లో మెన్షన్ చేస్తారు. ఇప్పుడు సిటీ స్కాన్ గురించి కూడా తెలుసుకుందాం. అంటే కంప్యూటెడ్ టోమోగ్రఫీ, ఇది కూడా ఎక్స్రే లాగే పనిచేస్తుంది. సిటీ తీయించుకునే ప్రతి మనిషికి రేడియేషన్ తగులుతుంది. సో ఎక్కువ సార్లు సిటీ తీయించుకోవడం మంచిది కాదు. సిటీ స్కాన్ అనగానే మనిషిని పడుకోబెట్టి లోపల పంపించగానే బాడీ మొత్తం తీసేస్తారు అనుకుంటారు, కానీ అలా కాదు. మనకి ఏ పార్ట్ అయితే కావాలో, షోల్డర్ జాయింటా, ఎల్బో జాయింటా, అబ్డామినా, చెస్టా, బ్రెయినా, ఫేస్ బోన్సా అనేది ఏదైనా ఒక పర్టికులర్ పార్ట్స్కి మాత్రమే తీస్తారు. సిటీ తీయడం వల్ల ఏంటంటే ఒక పర్టికులర్ పార్టు అన్ని యాంగిల్స్లో తెలుస్తుంది అనమాట. ఉందంటే ఈ జాయింట్లో ఇటువైపు నుంచి అన్ని యాంగిల్లో 3D యాంగిల్లో కూడా మనకి అందులో తెలుస్తుంది. లోపల ప్యారెన్కైమ కూడా సిటీలో కనబడుతుంది. కొన్నిసార్లు సిఈసిటీ అబ్డామిన్ అంటారు. అంటే సిఈసిటీ అంటే కాంట్రాస్ట్ ఇస్తూ ఉంటారు. అంటే డై ఒక ఇంజెక్షన్ లాంటిది ఇస్తూ ఉంటారు. అది వెళ్ళే వేని బట్టి ఈ స్కాన్లో కనబడుతుందని ఇస్తూ ఉంటారు. సిటీ స్కాన్లో ఇంకోటి పెట్ సిటీ అంటారు. పెట్ సిటీ అంటే ఇది ఓన్లీ క్యాన్సర్ ఉందా లేదా తెలుసుకోవడం కోసమే ఎక్కువగా చేస్తారు.
అంటే పెట్ సిటీ చేసినప్పుడు బాడీ మొత్తం చేస్తారు, ఒక రకమైన ఇంజెక్షన్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్ ఓన్లీ క్యాన్సర్ సెల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికే వెళ్ళి ఐడెంటిఫై అవుతుంది, ఆ క్యాన్సర్ సెల్ని హైలైట్ చేస్తుంది అనమాట. క్యాన్సర్ సెల్ని ఐడెంటిఫై చేయడం కోసమే పెట్ సిటీ అనే స్కాన్ చేస్తారు. తర్వాత ఎంఆర్ఐ స్కాన్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ ఎందుకు చేస్తారు అంటే అల్ట్రాసౌండ్లో కానీ ఎక్స్రేలో కానీ సిటీలో కానీ తెలియని పార్ట్స్ కూడా ఎంఆర్ఐలో తెలుస్తాయి. జాయింట్లో ఉన్న లెగమెంట్స్ కానీ నెర్వస్ కానీ టెండాన్స్ కానీ బ్లడ్ ఫ్లో కానీ బ్లడ్ వెజల్స్ కానీ వాటి యొక్క కాలిబర్ కానీ అన్నీ కూడా తెలుస్తాయి. ఈ ఎంఆర్ఐ అనేది మ్యాగ్నెట్స్ ఫీల్డ్స్ మీద ఆధారపడి పనిచేస్తుంది. సిటీలో కానీ అల్ట్రాసౌండ్లో కానీ ఎక్స్రేలో కానీ తెలియని పార్ట్స్ కూడా ఎంఆర్ఐలో తెలుస్తాయి. ఒక టైనీ అంటే చాలా చిన్న పార్ట్స్ కూడా ఎంఆర్ఐలో కనబడతాయి అన్నమాట. సో అందుకనే ఎంఆర్ఐ చేస్తారు. వీటి తర్వాత ఎక్కువగా వినేది ఎఫ్ఎన్ఏసి అని చేస్తూ ఉంటారు. ఎఫ్ఎన్ఏసి అంటే నీడిల్ యాస్పిరేషన్ సైటాలజీ. ఇది పెథాలజిస్టులు చేస్తారు, అయితే రేడియాలజిస్టులు చేస్తారు అల్ట్రాసౌండ్ మిషన్ మీద చూసి. ఇది ప్రొసీజర్ ఎలా చేస్తారంటే, ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు అంటే ఎవరికైనా మనకి థైరాయిడ్ టెస్ట్ చేయడం కోసం కానీ, లేదు అనుకుంటే ఎవరికైనా శరీరం మీద ఎక్కడైనా గడ్డలు కానీ కంతులు కానీ ఉన్నా, లేదంటే ఎక్కడైనా వాపు ఉన్నా, అవి దాని లోపల ఏం మెటీరియల్ ఉంది, అది లోపల కొవ్వుతో నిండుందా, లేకపోతే ఏదైనా వేరే సెల్స్తో నిండుందా, లేకపోతే ఏదైనా అవయవ సెల్స్ అందులో ఉన్న ఆర్గాన్ సెల్స్ అందులో ఉన్నాయా, లేకపోతే ఏదైనా క్యాన్సర్ సెల్స్ అందులో ఉన్నాయా, లేకపోతే అందులో పస్సు లిక్విడ్ ఉంది కదా, ఆ పస్సు లిక్విడ్స్ దేనికి సంబంధించింది, అందులో ఎటువంటి సెల్స్ ఉన్నాయో అనేది తెలుసుకోవడం కోసం ఈ ఎఫ్ఎన్ఏసి చేస్తారు. ఒక సూది ఇంజెక్షన్ అందులో గుచ్చి అటు ఇటు కదిపి అందులో కొంత కలెక్షన్, పస్సు ఉంటే పస్సు, బ్లడ్ ఉంటే బ్లడ్, లేదు అనుకుంటే ఏది, లేకపోతే కొవ్వు ఉంటే కొవ్వు, దేని ఉంటే అది కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసి స్లైడ్ మీద వేసి దాన్ని స్ట్రైనింగ్ ప్రాసెస్ చేసి పెథాలజిస్ట్ చూసి అందులో ఎటువంటి సెల్స్ ఉన్నాయనేది ఐడెంటిఫై చేసి రిపోర్ట్ ఇస్తారు. ఫైనల్గా యూరిన్ గురించి తెలుసుకుందాం. యూరిన్లో ఎక్కువ టెస్టులు ఉండవు. సాధారణంగా ఎవరికైనా రొటీన్ యూరిన్ లేకపోతే కంప్లీట్ యూరిన్ చేస్తూ ఉంటారు. అంటే యూరిన్లో షుగర్ ఉందా, లేకపోతే ప్రోటీన్స్ ఏమైనా వెళ్ళిపోతున్నాయా, యూరిన్లో కొన్ని రకాల ఎంజైమ్స్ రిలీజ్ అవుతుంటాయి బాడీ నుంచి, అవి తెలుసుకోవడం కోసం యూరిన్ టెస్ట్ చేస్తారు. తర్వాత యూరిన్లో ఏమైనా బ్యాక్టీరియా ఉందా, బ్యాక్టీరియా ఉంటే ఏ బ్యాక్టీరియా ఉన్నదని తెలుసుకోవడం కోసం యూరిన్ కల్చర్ చేస్తారు. యూరిన్లో ఎక్కువగా తెలిసేది ప్రెగ్నెంటా కాదా, షుగర్ ఉందా, షుగర్ అయినా యూరిన్లో షుగర్ పోతుందా, ప్రోటీన్స్ ఏమైనా యూరిన్లో పోతున్నాయా, కామెర్లు ఏమైనా ఉన్నాయా, ఇలాంటి యూరిన్లో తెలుస్తాయి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.